ఘటనలో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. రాజ్ కుమార్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ పై 2 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేశారు. షాబాద్ మండలం దైవాలగూడలో 6గురిని రాజ్ కుమార్ కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాలిక తల్లి నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవీక్షిత్ ను సైతం హతమార్చాడు. షాబాద్ ఘటనలో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ కుమార్ కోసం 8 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ పై 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేశారు. షాబాద్ మండలం దైవాలగూడలో 6గురిని రాజ్ కుమార్ కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో ఫోక్సో కేసు ఉంది. బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవీక్షిత్ ను సైతం హతమార్చాడు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి పవన్. మొత్తానికి చూస్తే షాబాద్ సంబంధించిన హత్య కేసులో నిందితుడు అరాల్లో ఉన్నారు. అతను పట్టుకోవడానికి కూడా దాదాపు 10 బృందాలను కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అంతేకాకుండా అతన్ని ఎవరైనా పట్టిస్తే మాత్రం 2 లక్షల రివార్డుగా ప్రకటించారు. పట్టించిన వారి వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు 6 మందిని చంపిన దాని తర్వాత తండ్రికి ఫోన్ చేసి తాను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పడంతో ఎక్కడైనా సూసైడ్ చేసుకున్నారా అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. అయితే అంతేకాకుండా ఈ కేసులో నిర్లక్ష్యంగా వివరించిన ఎస్ఐ రమేష్ ని కూడా పోలీసులు అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రము ఎవరైతే అద్దె సంబంధించిన కారు తీసుకున్నాడో రాజ్ కుమార్, ఆ అద్దె ఇచ్చిన యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ఆ కారు నంబర్ కావచ్చు, ఇతర సంబంధించిన వాటి అన్నిటి ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రజెంట్ మాత్రము రాజ్ కుమార్ అప్స్టాండింగ్ లో ఉన్నారు. అతను పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నాయి. అయితే రాజ్ కుమార్ ని పట్టుకున్న దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో రాజ్ కుమార్ మాత్రమే ఇంకా పోలీసులకు దొరకలేదు. అతను పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో సెల్ సిగ్నల్స్ కావచ్చు, దీనికి సంబంధించి కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితులు గమనిస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.